అంటే సూర్యుడికి వెలుగు, సూర్యుడు మనకిస్తున్నాడు, సూర్యుడికి ఎవరు వెలిగిస్తున్నారు? సూర్యుని ఎవడు వెలిగిస్తున్నాడు? ఆ సూర్యుడు అనే ఒక మహాదీపాన్ని ఎవరు వెలిగించారు? అది ఆ భగవత్తత్వము. తమసఃపరస్త, తమస్సును మొత్తం తొలగించేటువంటి ఏకైక భగవత్ స్వరూపము తేజపుంజము, తేజోలింగము. అలాంటి దాన్ని నువ్వు అనుస్మరేత్. ఏదో స్మరించేసి నేనేదో భగవన్నామం చేశాను అనుకుంటున్నావేమో, కాదు. కాస్త నాయిస్ పొల్యూషన్ క్రియేట్ చేస్తే భగవన్నామం చేసినట్టు కాదు. ఈ అనుభూతితో నారాయణ అన్నప్పుడు నీ లోతుల నుంచి ఈ అనుభూతి పొంగి పొరలాలి. లేకపోతే నువ్వు కోడిసార్లు నారాయణ అంటే నీ లంగ్స్ వీక్ అయితే పోతాయి, పక్కన నాయిస్ పొల్యూషన్కి యాడ్ చేస్తావే తప్ప నువ్వు చేయగలిగింది ఏమీ లేదు అక్కడ. కాబట్టి అనుభూతి అనేది ముఖ్యం. మీనింగ్ అండ్ ఫీలింగ్. నువ్వు ఏ సహస్రనామం చదివినా విత్ మీనింగ్ అండ్ ఫీలింగ్, అనుభూతి ప్రధానమైనదే దైవత్వం. ఇక్కడ మనం అనుభూతి లేకపోతే కూర్చుంటాం ఎంతసేపు? నేను అనుభూతి లేకపోతే ఇంతసేపు చెప్తానా? మీరు ఉంటారా? అనుభూతి ప్రధానమైనదే దైవత్వం. ఆ అనుభూతి మిస్ అయితే మీరు ఎంత ఖర్చు పెట్టినా అదొక మెటీరియలిస్టిక్ సోల్లెస్ రిచువల్ అవుతుంది. అదొక రిచువల్ మాత్రమే అవుతుంది, ఒక క్రియాకలాపం అవుతుంది తప్ప దైవత్వం కానేరదు.